రాష్ట్రంలో టీడీపీ జనసేన నాయకులు పూర్తిగా బరితెగించారు. మహిళలను వేధించే వాళ్లు కొందరైతే సభ్యతా సంస్కారం మరిచి తైతక్కలాడే వాళ్లు మరికొందరు. పవిత్రమైన దేవాలయాల చైర్మన్ కూడా ఇష్టానుసారంగా మహిళలతో గడుపుతూ సిగ్గు లేకుండా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి వారి పాలనలో రాష్ట్రం ఇంకెంత దిగజారిపోతుందో అని మాజీ ఎంపీ చింతా అనురాధ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజు రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, అలాగే ఆ పార్టీ నాయకులు, ప్రముఖ టెంపుల్ చైర్మన్స్ కూడా కామందులా వ్యవహరిస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరిస్తున్నారు. ఈ రోజు అధికారం ఉందన్న మదంతో వారు కన్ను మిన్ను కాకుండా మహిళలను అలాగే యువతులను కూడా లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారు. గత 19 నెలలుగా మనం చూస్తున్నాము. రాష్ట్రంలో పలు చోట్ల ఎమ్మెల్యే గౌరవపరమైనటువంటి ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా ఎంతో మంది యువతులకు వారు లైంగిక వేధింపులకు గురి చేయడం అనేది, ముఖ్యంగా చూసుకుంటే జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారు ఆరవ శ్రీధర్, ఆయన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వీణ అనే యువతిని ఆయన బెదిరించి తనపై అత్యాచారం చేశాడని, అతని వల్ల తాను 5 సార్లు గర్భవతి అయితే బలవంతంగా తనకి అబార్షన్ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఎమ్మెల్యే అర్ధనగ్న వీడియో కాల్ డేటాను కూడా ఆవిడ బహిర్గతం చేయడం జరిగింది. 2024 సెప్టెంబర్లో టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. టీడీపీ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మహిళతో అసభ్యకర వీడియో వెలుగు చూసింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక మహిళతో వీడియో కాల్లో నసీర్ అసభ్యకరంగా సైగలు చేస్తూ కనిపించాడు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ ను అర్ధరాత్రి మాట్లాడడానికి రావాలంటూ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ వేధింపులకు గురి చేశారు. మహిళా మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ లైంగిక వేధింపుకి పాల్పడ్డాడని మనందరికీ తెలిసిన విషయమే. అందులో మంత్రి కుమారుడికి ఈ వ్యవహారంలో సంబంధం ఉందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే రీసెంట్ గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో వ్యవహరించిన తీరు మనం అందరం కూడా రాష్ట్రం అంతటా కూడా ఆ వీడియోస్ మనం చూసాము. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవిలో ఉంటూ ఆయన ఇలాంటి వ్యవహారం అనేది ఆయనకి తప్పుగా కనిపించట్లేదు. 30 ఏళ్లకు పైగా పరిచయం ఉంది అని తానే చెప్పడం అందరికి కూడా, రాష్ట్రంలో అందరికి కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు రాసలీలు వెలుగులోకి వచ్చాయి. తమ్మినపట్నం కోదండరామస్వామి టెంపుల్ చైర్మన్ సతీష్ యాదవ్ కామలీలలు చూసి జనం అసహించుకుంటున్నారు. బొల్లవోడ టీడీపీ నాయకుడు దువ్వూరు వినయరెడ్డి, మరో టీడీపీ నాయకుడు తూర్పు కనుపూరు చెందిన బొబ్బాయి శివకుమార్లు ఓ మహిళతో గెస్ట్ హౌస్ లో గాన భజనలు చేస్తున్నారు. పవిత్ర ఆలయ చైర్మన్లుగా ఉంటున్న వీరు ఇలాంటి ప్రవర్తన తీరు చూసి జనాలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని ఘోరాలు అఘాయిత్యాలు జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మౌనం వహిస్తున్నారు. ఆయన దృష్టంతా కూడా అమరావతి తప్ప ప్రజల పాలనపై లేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పుకునే ఆయన ఈ రోజు మహిళలపై జరుగుతున్నటువంటి ఇలాంటి అఘాయిత్యాలకి ఆయన ఎటువంటి స్పందన లేకుండా, ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా ఉంటున్నారంటే చాలా ఆశ్చర్యానికి ప్రజలు గురవుతున్నారనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ప్రజలందరూ కూడా దుయ్యపడుతున్నారు. ముఖ్యంగా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు అనేవాళ్లు చాలా ఘోరంగా అవమానింపబడుతున్నారు, చాలా ఇబ్బందులకు కూడా గురవుతున్నారు. మీ టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి ఘోరాలకి ఆడవాళ్లు బలైతూ తిరిగి వాళ్ల మీద కేసులు పెడుతూ వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఈ రోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే దానికి కారణం మీ కూటమి ప్రభుత్వం. మీరు ఒకరేమో అమరావతి అని తిరుగుతారు, ఒకరేమో సనాతన ధర్మం అంటారు, ఒకరేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు. కానీ ప్రజలకి మంచి పాలన అందించాలని, ప్రజల యోగక్షేమాలు మీరు గుర్తుపెట్టుకోవాలనేసి అన్న విషయమేనే మీరు మర్చిపోయి ఉంటున్నారన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆడవాళ్ళందరూ కూడా ఈ రోజు భరిస్తున్నారు కరెక్టే, కానీ ఏదో ఒక రోజు పిల్లిని గదిలో పెట్టి కొట్టినప్పుడు కూడా ఏదో ఒక రోజు తిరిగి అది తిరగబడుతుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మీకు ఎదిరిస్తే గనక మీ ఉనికే
చాలా కష్టం అవుతుందని చెప్పేసి మహిళలందరి తరఫున మీ అందరికి కూడా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.